పాత్రికేయ మిత్రులందరికీ పెద్ద మనసుతో థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా ఈరోజు ఆరంభించినా కానీ ఒక 3 రోజుల నుంచి దీనికి అండర్గ్రౌండ్గా మీరు చేసిన సహాయం, మీరు ఇచ్చిన హైప్, నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి కూడా ఇచ్చిన హైప్కి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి. ప్రింట్ మీడియా ఆర్ టీవీ మీడియాలో మేము ఇచ్చిన బూస్ట్ మాకు చాలా కొండంత బలం తెచ్చిపెట్టింది. అండ్ ఈరోజు ఓపెనింగ్ గురించి మాట్లాడాలంటే కనుక చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమాని మేము స్టార్ట్ చేసాం. నెట్టికంటి ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ ఈ సంస్థ నిర్మాత శివకుమార్ గారు ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టీంని మొత్తం పరిచయం చేస్తున్నానండి, ఆ ఉద్దేశం చెప్తున్నాను. అండ్ డైరెక్టర్ శ్రీ, ఆయన సముద్ర గారి దగ్గర వర్క్ చేసి ఆయనదే ఈజ్ అ వెరీ టాలెంటెడ్. ఆయన టాలెంట్ ఏంటో అఫ్కోర్స్ ఈ సినిమా ద్వారా మీరు చూస్తారు. ప్రైమరీలీ టాలెంటెడ్ ఏంటంటే కథ, మంచి కథ, బ్రిలియంట్, ఒక మంచి కథ రాసుకున్నారు. ఆ కథనే మాకు అందరికీ స్ఫూర్తినిచ్చి ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యేలాగా స్ఫూర్తి ఇచ్చిందంటే ఆ కథలో డెఫినెట్లీ ఒక పెప్ ఉంది. ఆ పెప్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్. ఇదివరకు స్నేహగీతం సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు, మీకు తెలుసు. స్నేహగీతం ఎక్స్ట్రాడినరీ ఆడియో. సో అతని గురించి కూడా నేను తర్వాత వస్తాను. నేను మీతో చెప్పినట్టు 3 days నుంచి దీని గురించి మెన్షన్ జరుగుతోంది కాబట్టి మీడియా ద్వారా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టైటిల్ని బయటికి తీసుకురావడానికి ఉద్దేశం కూడా అదేనండి. మాకు ఈ యొక్క ఫస్ట్ డే నుంచి ఒక ఎక్సైట్మెంట్కి, ఒక కాన్ఫిడెన్స్కి మూలాధారం ఆ టైటిల్ అండి, దిల్ కబడ్డీ అన్నది ఇందాక నేను చెప్పాను చూడండి. ఈ కథలో ఒక పెప్ ఉంది, ఒక ఫ్రెష్నెస్ ఉంది, ఒక ట్రెండ్, ఒక నా సినిమాల్లో అంటే నూతన ట్రెండ్, అంటే పరిశ్రమలో నూతన ట్రెండ్ తీసుకొస్తుందని చెప్పాను, కానీ నా సినిమాల్లో మాత్రం ఇది ఒక కొత్త ట్రెండ్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. సో అండ్ ఐ రియలీ మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ కోరుతూ, మీ ఎంకరేజ్మెంట్ కోరుతున్నాను ఈ ప్రాజెక్ట్కి. మా ఈ చిన్న అటెంప్ట్ని పెద్ద మనసుతో మీరు అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను హీరో ఉదయ్ కిరణ్ గారికి స్టోరీ చెప్పాను. ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఈ స్టోరీ ఖచ్చితంగా మనం చేద్దామని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఈ స్టోరీ వినేసి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఖచ్చితంగా మనం చేస్తున్నాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళిద్దరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కథ గురించి చెప్పాలంటే కొత్త కథను లేదా డిఫరెంట్ కథను నేను చెప్పలేను, కానీ ఒక మంచి కథని మాత్రం నేను చెప్పగలనండి. ఇది ఇప్పటికండి. Hello, you all know I'm Jasmine and I'm really excited to be part of Dil Kabaddi, as the character is of a very lively, peppy girl next door, and I seek best wishes of all of you. That's it. Thank you. ఒక న్యూ ఫిలిం అండి. యాక్చువల్లీ ఉదయ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. సో ఆయనతో ఎప్పటి నుండో నేను మూవీ చేయాలనుకుంటున్నాను. బట్ ఇన్ని రోజులు టైం అయితే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఒక మంచి కథతో శ్రీ గారు వచ్చారు. సో వినగానే మంచి కథ ఆయనతోనే చేయాలనుకున్నాను. సో డెఫినెట్గా ఈయనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ అండి. అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి, మీడియా సపోర్ట్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. నమస్కారం అండి. మళ్ళీ మీ ముందు కూర్చోబెట్టినందుకు మా ప్రొడ్యూసర్ గారిని నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అగైన్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు వర్క్ for this movie, and I feel very happy to work with Uday Kiran once again, and నా డైరెక్టర్ గారికి చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ టు ఐ ఫీల్ లైక్ మంచి మూవీ చేస్తున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అంతకుమించి ఏం అవసరం లేదు. డెఫినెట్లీ విల్ రాక్ అనేది నేను అంటే నాకు ఈ ఆపర్చునిటీ వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చింది. శ్యామ్ గారు అసిస్టెంట్ అని చెప్పగానే ఉదయ్ గారు ఓకే చేశారని. అలాగే డైరెక్టర్ గారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను.
థ్యాంక్ యూ సార్